ఈ సపోర్ట్ మొత్తం మీదేనండి, మీ వల్లేనండి నేను ఎంతమందికి అన్నం పెడుతున్నానంటే. ఈ పిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉండటానికి కారణం కూడా మీరేనండి. అండి ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది పిల్లల్ని నేను ఎంతమంది పెడుతున్నాను ఏంటి అనేసి. ప్రతిసారి నేను హాఫ్ వీడియో పెడుతున్నా కదండి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని అలా పెడుతున్నా కదా, ఎవరు చూడట్లేదని. ఇవాళ అయితే అలా ఏం పెట్టట్లేదండి. నేను ఎక్కడెక్కడ పెడుతున్నాను అన్నీ మొత్తం కలిపి ఒకే వీడియో చేశాను. నేను ఆ వీడియో చేయడానికే నాకు చాలా టైం తీసుకుందండి, ఎందుకంటే నేను పెట్టేది 3 గంటల టైం పట్టిద్ది నాకు. వచ్చేసి ఏరియా మొత్తం తిరగాలి కదండి మనం, అందులో మళ్ళీ పిల్లల్ని ఎత్తుక్కోవాలి కదా, మనం విజిల్ వేసుకుంటే పిలుచుకుంటే వెళ్ళాలి కదా, ఆ టైం అయిపోద్ది నాకు. మన ఈటీపీఎస్ వరకు చివరి వరకు అంటే లాస్ట్గా ఇక నేను ఇంకా గిన్నెలు కడిగేది. గిన్నెలు కడిగిన తర్వాత కూడా ఏరే పప్పీస్కి కూడా పెట్టాను నేను. ఆ తర్వాత అవన్నీ చూడండి మీరు ఒక్కసారి, పప్పీస్ని మీరు గమనించండి ఎలా ఉన్నారు ఏంటనేది. అంటే చాలామంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి, ఓకేనండి. ప్రతిసారి నేను అడుగుదాం అనుకుంటున్నా మర్చిపోతున్నా, అందు గురించి ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మెసేజ్ చేయండి. మీ మెసేజ్లు కూడా నేను చూస్తూనే ఉన్నానండి. నిజంగా చాలా మంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మన బుడ్డి పిల్లల కోసం ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. మీ మెసేజ్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఏదో 1-2 కొంచెం బాధాకరం, అంటే ఇన్ని మెసేజ్లు ఆ 1-2కి పెద్ద బాధపడాల్సిన పని లేదు అంటే చెప్తున్నా నేను. ఎందుకంటే నేనైతే చిన్న విషయాన్ని కూడా ఊరికనే కొంచెం ఫీల్ అయిపోతానండి. ఎందుకంటే తొందరపడి నేను ఎవరిని ఒక మాట అన్నా, నన్ను ఎవరన్నంటే అంటే నేను చేసే మంచి పనిని కూడా నన్ను ఎందుకు ఇలాగా ఎక్కిరిస్తారు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది నాలోని. అందుకే కొంచెం నేను అంటే దాన్ని కూడా నేను తీసుకోలేను, అందుకే అలా అనిపిస్తుంది ఒక్కోసారి. ఏదన్నా చిన్న మెసేజ్ ఏదన్నా ఎవరన్నా అర్థం చేసుకోకపోతే. ఎందుకంటే నా వీడియోలోని నేను నటించాల్సిన అవసరం కూడా నాకు లేదండి. నేను చేస్తే నీతి నిజాయితీతోనే చేయాలి, లేకపోతే అసలు ఆ పని చేయకుండా ఉండాలి అంతే. నా పిల్లలంటే ఇష్టం అంతే, అది నేను చేస్తున్నా. మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం నేను చేయగలుగుతానండి. లేదంటే నేను అసలుకి ఒక మామూలు మనిషిని. నేను అంతమందికి భోజనం పెట్టడం అంటే అసలుకి ఏ రకంగా చూసుకున్నా కూడా నా వల్ల అవ్వదండి. ఈ సపోర్ట్ మొత్తం మీదేనండి, మీ వల్లేనండి నేను ఎంతమందికి అన్నం పెడుతున్నానంటే. ఈ పిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉండటానికి కారణం కూడా మీరేనండి. నేను నాకు ఆట ఆడుకుంటున్నాయి కదా మమ్మీ, అసలు నిన్ను ఊరుకో పిల్లలు మరి. అదే పిల్ల తల్లి కూడా వచ్చేసింది, పెట్టేసి వస్తాను నేను ఈలో. ఇది కదా అమ్మా, ఇది ఏడ ఒకటి ఉంది మమ్మీ, ఏడ ఒకటి ఉంది ఆ పక్కన. దయట అటెల్ తిను. 2, 3, 4, 5, 6, 7, 8. అబ్బో అటు వెనకాల పెట్టేసి ఈ లోపు. మళ్ళీ ఇక్కడ కూడిపోతున్నా పద బిడ్డరా, ఒక చోట కట్టి తిందామండి. ఎంతమంది వచ్చారు? 9 మంది మమ్మీ. ఇల్లంతా ఎక్కడ వాళ్ళు వచ్చారు మమ్మీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వస్తున్నా. దయట రా రెడీ. బుడ్డి పిల్లలు చూసారు పడవ కింద.
ఆడ పెట్టావు పిల్లతలకి వెళ్ళి పెట్టేసి, ఎందుకంటే వాళ్ళు ఏ పోటీలా ఆడు బకెట్లు ఎక్కి తినేస్తున్నాడు. తినేసాడు కదా ఆల్రెడీ ఆడు. అమ్మా సగం తినేసాడు మమ్మీ ఆడే. ఉంటాటే ఉండాలి మమ్మీ, అటు రాలేదు. అరే అరవకుండా రారా నువ్వు. అదే ఆడ అరవకుండా రాను. ఇట్రా అరవ మాకు, ఇట్రా. ఆడ అడుగుతున్నాడు కానీ రాట్లా. ఇక్కడ ఫుడ్ పెడితే ఇక్కడ తినకుండా ఆడికెళ్ళి మళ్ళీ. ఈడేందో బండి స్మెల్ చూస్తున్నాడు. ఇద్దరే వచ్చారుగా. నువ్వు వెనక కొత్త వాళ్ళు వస్తారు. అరుపులు చూడు మళ్ళీ. అదిగో వచ్చింది చూడు, బ్లాక్ తెల్ల ముద్దులు ఆడుతుంది వచ్చి. అడుబో ఇది ఇట అంటే పెట్టి మమ్మీ. నేనే పెడతాను చూస్తున్నారు మమ్మీ వీళ్ళు. కొద్ది వెడంగా వెడంగా పెట్టు, వెడంగా వెడంగా పెట్టు మమ్మీ అంటున్నా. వీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు మమ్మీ. తల్లింది ఇలా తయారైంది, పిల్లలు కొరుగుతుంది. తెద్దాం రేపైనా, గుర్తుపెట్టుకో. మా ఆ బ్లాక్ దానికి అటు రాయి మీద పెట్టు. అక్కడ పెట్టేసి రా తొందర, నువ్వు లేట్ చేయకూడదు.